హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరియంజని బ్లాగ్స్. మనం ఈ వీడియోలో ఈరోజు హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ టెంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, అసలు టెంపుల్లో 108 ప్రదక్షిణాలు ఏ రోజుల్లో ఎలా చేస్తారు, ఆలయం యొక్క చరిత్ర, అలాగే ఈ టెంపుల్ టైమింగ్స్ అన్ని క్లియర్ గా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. మనము ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళడానికి మనకి మెహదీపట్నం నుంచి అయితే డైరెక్ట్ గా బస్సెస్ అయితే ఉంటాయి. మనకి మెహదీపట్నం నుంచి 25 కిలోమీటర్స్ అనమాట చిలుకూరు బాలాజీ టెంపుల్ కి డిస్టెన్స్ అయితే. అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి మనకి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది, అండ్ అలాగే ఈవినింగ్ 4 నుంచి 7 వరకు ఉంటుంది టెంపుల్ అయితే. ఈ టెంపుల్లో అయితే వీకెండ్స్, పబ్లిక్ హాలిడేస్ లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ ని అవాయిడ్ చేయాలంటే నార్మల్ డేస్ లో వెళ్ళాలి. మండే టు థర్స్డే అయితే బెస్ట్ అనమాట. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఈ టెంపుల్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ కోరిక కోరుకున్నప్పుడు 11 ప్రదక్షిణలు అయితే చేస్తారు. అలాగే ఆ కోరిక నెరవేరాక 108 ప్రదక్షిణాలు అయితే చేస్తారనమాట. కొత్తగా ఇప్పుడైతే ఒక రూల్ అయితే వచ్చింది. పబ్లిక్ హాలిడేస్ లో అలాగే సాటర్డే, సండే, ఏ హాలిడేస్ టైంలో అయినా టెంపుల్ లోపల గర్భాలయం లోపల అయితే 108 ప్రదక్షిణాలు ఎలో చేయట్లేదు. ఓన్లీ టెంపుల్ బయట ప్రహరీ చుట్టూతా అయితే ప్రదక్షిణాలు చేయొచ్చు. అవి 11 ప్రదక్షిణాలు చేస్తే 108 ప్రదక్షిణాలుతో ఈక్వల్ అని చెప్తున్నారు. వీక్ డేస్ లో అయితే అంటే మండే టు థర్స్డే అయితే మనకి లోపల 108 ప్రదక్షిణాలు చేయవచ్చు అనమాట. హాలిడేస్ టైంలో అయితే ఎలో చేయట్లేదు. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వరుడు చిలుకూరులో ఒక భక్తుని కోసమే స్వామివారు స్వయంగా ఇక్కడ బాలాజీగా వెలిసారంట. పూర్వం ఒక భక్తుడు ప్రతి సంవత్సరం చిలుకూరు నుంచి తిరుమల వరకు నడుచుకుంటూ వెళ్లేవారంట. ఆయనకి వయసు ఎక్కువైపోవడంతో నడిచి వెళ్ళలేకపోయేవారు. అయితే ఒకరోజు స్వామివారు కలలో కనిపించి ఆయనకి, నువ్వు అంత దూరం రావాల్సిన పని లేదు, నేను నీ ఊర్లోనే ఉన్నానని చెప్పారంట. అయితే ఒక పాము పుట్ట పైన కొన్ని ఆనవాళ్లతో ఆయనకి కలలో అయితే కనిపించారంట స్వామివారు. అప్పుడు ఊరి జనాన్ని తీసుకుని వెళ్లి ఆ ఆనవాళ్లతో కనిపించిన పుట్టను అయితే తవ్వారంట. అక్కడ స్వామివారి స్వరూపం దొరికింది. ఆ విగ్రహాన్ని చిలుకూరులో ప్రతిష్ఠించారు. ఈ గుడికి వచ్చిన వాళ్ళందరూ కోరిక కోరుకున్నప్పుడు 11 ప్రదక్షిణాలు చేసి, కోరిక తీరాక 108 ప్రదక్షిణాలు చేస్తారు అని చెప్పాను కదా మీకు. అయితే దాని వెనుక ఒక చిన్న కథ కూడా ఉంది. చిలుకూరిలో అర్చక స్వామిలో ఒకరైన గోపాలకృష్ణ స్వామి చిలుకూరి ఆలయానికి నీళ్ల కోసం బోర్ తవ్వాలనుకున్నారు. ఆ బోర్ తవ్వినప్పుడు నీళ్లైతే రాలేదు ఆయనకి. అప్పుడు ఆ అర్చక స్వామి గర్భాలయంలో ఉన్న ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణాలు అయితే చేశారంట. ఆ 11 ప్రదక్షిణాలు పూర్తి అవ్వగానే బోర్లో నీళ్లు రావడం అయితే మొదలయ్యాయి. నీళ్లు వచ్చాక కూడా ఆయన ప్రదక్షిణాలు చేయటం ఆపకుండా 108 ప్రదక్షిణాలు చేశారంట. ఆ 108 ప్రదక్షిణాలు అవ్వగానే ఆ బోర్ అయితే ఆగింది. మళ్లీ వెళ్లి తిరిగి చూస్తే బోర్ మళ్లీ మొదలైంది. అప్పుడు ఆయన 11 ప్రదక్షిణాలు చేస్తే నీళ్లు వచ్చాయి. అలాగే ఆ కృతజ్ఞతతో 108 ప్రదక్షిణాలు అయ్యాయి అని భావించి అక్కడికి వచ్చిన భక్తులందరికీ ఆ విషయాన్ని అయితే చెప్పేవారంట. అలా అప్పటి నుంచి భక్తులందరూ కోరిక కోరుకున్నప్పుడు 11 ప్రదక్షిణాలు చేసి, ఆ కోరిక నెరవేరాక 108 ప్రదక్షిణాలు అయితే చేయటం మొదలు పెట్టారు. అండ్ అలాగే ఈ టెంపుల్లో ప్రతి సంవత్సరం ఇక్కడైతే గరుడ ప్రసాదం అయితే ఇస్తారంట. ఆ గరుడ ప్రసాదం తీసుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడ అందరూ నమ్ముతారంట. అండ్ మేమైతే మాకు తెలియక సండే టైంలో అయితే వెళ్ళాము. సో అందుకే గర్భాలయం లోపల 108 ప్రదక్షిణాలు అయితే చేయనివ్వలేదు. సో గుడి బయట అంటే ప్రహరీ చుట్టూతా అయితే 11 ప్రదక్షిణాలు చేశాము. ఆ 11 ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలతో సమానమని చెప్పారు. మనకి ఇక్కడ గుడి బయట అన్ని ఉంటాయి, కొబ్బరికాయలు, పువ్వులు అన్ని అయితే మంచిగా ఉంటాయి. అండ్ అలాగే షాపింగ్ చేసుకోవడానికి గుడి బయట, గుడి చుట్టూ అన్ని కూడా చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. ఈ చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా వీసా కోసం కోరిక కోరుకుంటే అది త్వరలో నెరవేరుతుందని అక్కడ భక్తుల నమ్మకం అన్నమాట. అందుకే ఈ చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ అని కూడా అంటారు. మేము సండే వెళ్ళామని చెప్పాం కదా. సో బస్సెస్ అయితే ఫుల్ రష్గా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ ఓన్ వెహికల్లో కూడా వెళ్ళటం బెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా దూరం కాబట్టి ఓన్ వెహికల్ ఉంటే బెస్ట్. అండ్ అలాగే బస్సెస్ కూడా అవైలబుల్గానే ఉంటాయి. కానీ సండే, సాటర్డేస్ టైంలో ఫుల్ రష్గా ఉంటాయి. టెంపుల్ కూడా ఫుల్ రష్గా ఉంటుంది. అంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు